హలో అండి. సో అందరూ చాలామంది రేర్గా అంటే అందరూ అడగరు ఈ క్వశ్చన్, సార్ నా పేషెంట్కి ఎనస్థీషియా లేకుండా సర్జరీ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఎనస్థీషియా సర్జరీ అనేది ఎప్పుడు కూడా ఇట్ గో ఇన్ హ్యాండ్ అండి. చాలా రేర్ ఇన్స్టెన్సెస్లో ఎనస్థీషియా లేకుండా సర్జరీ చేయొచ్చు, కానీ అక్కడ కూడా లోకల్ ఎనస్థీషియా అనేది ఇస్తామన్నమాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఎనస్థీషియా లేకుండా కాదు, లోకల్గా. మీరు చాలాసార్లు రీల్స్లో వాటిలో చూస్తూ ఉంటారు, ఎవేక్ క్రేనియాటమీ అంటాం. పేషెంట్కి హెడ్ సర్జరీ పేషెంట్ మెలకుగా ఉన్నప్పుడే చేసేస్తామన్నమాట. దాన్నే ఎవేక్ క్రేనియాటమీ అంటారు. లైక్ అంటే ఈ తల మీద ఉండే బోన్ మొత్తాన్ని తీసి దాని లోపల సర్జరీ చేయడాన్ని ఎవేక్ క్రేనియాటమీ అంటాము. ఇక్కడ కూడా ఎనస్థీషియా పూర్తిగా ఉండదండి, మత్తు రాదు అంతే. లోకల్గా ఎక్కడైతే దీని చుట్టుపక్కల నర్వ్స్ ఉంటాయో స్కాల్ప్ బ్లాక్ అంటారు. స్కాల్ప్ అంటే తల, ఈ తల చుట్టూతో ఉండే నర్వ్స్ని బ్లాక్ చేయడం మూలంగా పెయిన్ ఉండదు పేషెంట్కి. పెయిన్ ఉండడం మూలంగా సర్జరీ చేసేసుకుంటారు, కానీ మత్తులో ఉంచాల్సిన అవసరం ఉండదన్నమాట. దాన్నే ఎవేక్ క్రేనియాటమీస్ అంటాం. ఇలాంటి కొన్ని సర్జరీస్, ఇంకొన్ని లోకల్ ఎనస్థీషియా సర్జరీస్, నరాలను బ్లాక్ చేయడం మూలంగా కొన్ని సర్జరీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. హ్యాండ్ ఫ్రాక్చర్ కోసం కంప్లీట్లీ జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. లోకల్గా బ్రేకియల్ ప్లెక్సస్ బ్లాక్స్ అంటాం. ఇక్కడ ఒక నరువుని బ్లాక్ చేయడం మూలంగా ఈ చెయ్యి అంతా కూడా కదలదు. ఈ చేతి మీద సర్జన్ ఆపరేషన్ చేసుకుంటాడు, మనిషి మాత్రం స్పృహలో ఉంటారు. ఇలాంటి సర్జరీస్లో మనం ఎనస్థీషియా లేకుండా, అంటే ఎనస్థీషియా అంటే మనం ఇక్కడ మత్తు లేకుండా లోకల్ నర్వ్ బ్లాక్స్, నరాలకి బ్లాక్స్ ఇచ్చుకుంటూ సర్జరీస్ చేయొచ్చు. మీరు కనుక నన్ను క్లియర్గా ఎనస్థీషియా సర్జరీ లేకుండా అంటే మాత్రం ఎటువంటి ఎనస్థీషియా లేకుండా సర్జరీ చేయడం చాలా కష్టం అండి, జరగని పని కూడా. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.